హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. నేను ఈరోజు కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది దోశల్లోకి ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను దానికోసం ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వరకు, అంటే మిర్చిలో ఉండే కారాన్ని బట్టి ఎన్ని మిర్చి కావాలో, మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఒక 10 వరకు తీసుకుంటున్నా పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి నీట్గా ఇది కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇవి కూడా శుభ్రంగా కడిగి మనం ఆయిల్లో వేయించుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను, చక్కగా నీట్గా కడిగినవి పచ్చిమిర్చి. కొంచెం మనం చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, అది కూడా వేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న టిప్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం మిక్సీలో వేసినప్పుడు చింతపండు త్వరగా మెదగదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే చింతపండు నీట్గా క్లీన్ చేసుకుని వాటర్లో మనం ఇది వేపుకుంటున్నప్పుడే వేసేయాలండి. అప్పుడు ఈ వేడికి చింతపండు మెత్తబడిపోతుంది. మనం మిక్సీలో తిప్పినప్పుడు కూడా చింతపండు ఈజీగా మెత్తగా అయిపోతుంది. దాంతోపాటు తొలకలగా మనకు తగలదు. అదొక చిన్న టిప్, మీకు యూజ్ అయితే మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి వేయించుకుందాం. ఒక నిమ్మపండు సైజ్ అంతా, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కడిగి నీట్గా క్లీన్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. ఒక టేబుల్ స్పూను కల్లుప్పు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా. మంచిగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని, కొత్తిమీరని. మంచిగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేగిపోయాయి, కొంచెం కొత్తిమీర కూడా వేగిపోయిన తర్వాత వేగిపోయాయండి పచ్చిమిర్చి, కొత్తిమీర. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీలో ఎలా వేసుకోవాలో చూద్దాం. చల్లగా ఆరిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసేసుకున్నాము పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు. మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, సరిపోతుంది నాకు తెలిసి. ఇప్పుడు మనం దానిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాము. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, ఇందులో సరిపోతుంది. ఇంకా మనం మిక్సీ పట్టేసుకుని పోపు పెట్టుకోవడమే. మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక చిన్న పోపు వేసుకోవడమే, గుమగుమలాడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర చట్నీ. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి, బాగుంటే కనుక ఒక మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.